ఈ లోకము అంత పాపముతో నిండి ఉన్నది. ఈ లోకమంతా కూడా పాపముతో నిండి ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా పాపములో నిండి ఉన్నారు. లోకమంతా కూడా లోకానుసారమైనటువంటి జీవితంలో జీవిస్తున్నాం. అనేకమైన వ్యతిరేకమైన పనులు చేస్తున్నాం. మోసకరమైనటువంటి జీవితం జీవిస్తున్నాం. మరి మారు మనసు అన్నది లేదు, ఒక మార్పు లేదు జీవితంలో. మరి మన మారు మనసు లేకుండా లోకానుసారమైనటువంటి జీవితం జీవిస్తూ దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తా ఉన్నాం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, 3వ అధ్యాయము రోమీలకు 3వ అధ్యాయము 23వ వచనం. హలో, అందరూ పాపం చేసి దేవుణ్ణి మహిమను పొందలేకపోతున్నారు. అందరూ కూడా పాపము చేసి దేవుని యొక్క మహిమను పొందలేకపోతున్నారు. మన నిత్య జీవితంలో అనేకమైనటువంటి పాపములు చేస్తూ ఉన్నాం. దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపములు చేస్తున్నాం. ఆయన విశ్వాసములైన ప్రార్థన చేస్తున్నాం. దేవుని యందు నమ్మకమైనటువంటి పనులు చేస్తున్నాం. మోసకరమైనటువంటి జీవితం జీవిస్తా ఉన్నాం. ప్రతినిత్యము దేవునికి వ్యతిరేకమైన జీవితం చేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డారా, నా నిత్య జీవితంలో కూడా నేను దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తున్నాను. పాపం అనేటువంటి జీవితంలో జీవించున్నాను. లోకానుసారమైనటువంటి జీవితం జీవించున్నాను. దేవునికి వ్యతిరేకమైన పనులు ఎన్నో చేసి ఉన్నాను. కానీ దేవుని ఎందుకు తెలుసుకొని మరి పరిశుద్ధుడు దేవుని ఎందుకు మారు మనసు పొంది నేను దేవునిలో మారు మనసు పొంది కేవలం ఒక 6 months అవుతుంది. అంతకుముందు లోకానుసారమైనటువంటి జీవితంలోనే జీవించున్నాను. దేవుడికి వ్యతిరేకమైనటువంటి పనులు చేసి ఉన్నాను. నేను పాపములు అనేటటువంటిలో తెలియ ఉన్నాను. కానీ దేవుని యొక్క విషయం తెలుసుకొని దేవుని యొక్క మారు మనసు పొందాలని గత 6 నెలల క్రితము దేవుని యొక్క మారు మనసు పొంది మరి దేవుని యొక్క వాక్యాన్ని కూడా మరి ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం తెలిసి మారు మనసు పొందిన వెంటనే నేను ఈ లోకమానుసారమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టి ప్రభువు యొక్క బాటలో నడవాలి, దేవుని యొక్క నిత్య జీవనంలో మారాలి, ఆయన విశ్వాసం కలిగిన జీవితం కావాలని నేను నాకు ఉన్నటువంటి అన్ని కూడా తగ్గించుకొని ప్రభు నామంలోనే ప్రభు యొక్క విధానంలోనే నడపడం జరుగుతున్నది. అయితే ఇక్కడ మన పాపము దేవుని యొక్క ఈ లోకమంతా కూడా పాపములతో నిండి ఉన్నది. అందరూ కూడా పాపములోనే జీవిస్తున్నారు లోకానుసారమైనటువంటి జీవితంలో. కాబట్టి మనందరినీ కూడా రక్షించడానికి మన లోక రక్షకుడు ఈ లోకానికి మానవ రూపంలో వచ్చినాడు. మనందరం కూడా పాపము అనేది దీని నుంచి విడవడాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని తెలుసుకోవాలి, విశ్వాసముగా జీవించాలి అని దేవుడే ఈ లోకానికి మానవ రూపంలో వచ్చినాడు. మన పాపములను మన్నించాలని, మన నిత్య జీవులో నడవాలని మనం మరి ఆ దేవుడే ఈ లోకానికి మానవ రూపంలో వచ్చినాడు. లూకా సువార్త 5వ అధ్యాయము 32వ వచనం ఒకసారి చదవండి. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువకు వచ్చి తిని, కానీ నీతిమంతులను పిలువరాలదని ఆయనతో చెప్పాను. పాపులైనటువంటి మనము మన మారు మనసు పొంది దేవునిలో జీవించాలని ఆయన మన పాపను రక్షించడానికి వచ్చినాడు. దేవుడి లోకానికి తీర్పు చేయడానికి రాలేదు, కానీ మనం న్యాయాధిపతులుగా రాలేదు. మన పాపులైన మనము మన నిత్య జీవితంలో జీవించాలని, మన రక్షణ పొందాలని, మారు మనసు పొందాలని, మంచి మార్గములో నిత్య జీవితంలో జీవించాలని దేవుడు పాపులను రక్షించడానికి ఈ లోకానికి ఒక రక్షకుడుగా వచ్చినాడు. మరి పాపం చేయనటువంటి వారు ఎవరైతే ఉంటారో నీతిమంతుల కోసం రాలేదు,
ప్రేమైన దేవుని బిడ్డారా, మనకు స్వాస్థ్యం అంటే మనకు ఆరోగ్యం బాగోలేకపోతే మన దేవుని దగ్గరికి, మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం. ఆరోగ్యం మంచి అవసరం లేదు. నీతిమంతులు వాళ్ళు ఎలాగో దేవుని తెలుసుకుంటారో దేవునితో మాట్లాడతారు. మరి పాపులైనటువంటి ఎవరైతే ఉంటారో దేవుని వాళ్ళ యొక్క మారు మనసు పొందాలని లోకరక్షకుడి ఈ లోకానికి వచ్చినాడు. మనము విశ్వాసం కలిగి ఉండి దేవుని మనం నమ్మగలిగి ఉంటే ఆయన యొక్క దేవుని యొక్క దీవులు మనకు వస్తాయి. విశ్వాసం ఉండాలి. నా దేవుడు లోకరక్షకుడు, నా నమ్మదగిన దేవుడు, యథార్థమైన దేవుడు. ఆయన మనం విశ్వాసం కలిగి మనం జీవిస్తే మన చేయి క్రియలన్నీ కూడా మన కుటుంబాలను ఆస్వాదిస్తాడు, మన బహుగా దీవిస్తాడు, మనందరినీ కూడా రక్షణ మార్గంలో నడిపిస్తాడు అని మనం విశ్వాసించాలి. విశ్వాసిస్తే, నీవు నమ్మితే నీ విశ్వాసమే నీవు రక్షిస్తుంది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యత కలిగినది. ఒక స్త్రీ ఒక గ్రామంలో 12 సంవత్సరముల నుండి రక్తస్రావంతో బాధపడుచున్నది. ఎంతో మంది దగ్గర వైద్యుల దగ్గరికి వెళ్ళింది. ఎంతో మంది దగ్గర వైద్యుల దగ్గరికి వెళ్ళి తన యొక్క వచ్చినటువంటి రక్తస్రావం గురించి ఆమె అనేక మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. కానీ రక్తస్రావం ఆమెకి నయం కాలేదు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 1 నెల కాదు, 6 నెలలు కాదు, సంవత్సరం కాదు, 12 సంవత్సరాల నుంచి ఆ స్త్రీ ఎన్నో ఆవేదన పడుచున్నది, దుఃఖపడుచున్నది. మరి ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి, ఎవరు వారింటికి రావాలనే పరిస్థితి. దీనివైనటువంటి పరిస్థితిలో ఆ స్త్రీ ఎంతో ఆవేదన పడుచున్నది, బాధపడుచున్నది. ఏ విధంగా నాకు ఈ రోగం నయమవుతుందని తనకున్న అన్న ఆస్తి మొత్తం అమ్మేసింది. అన్ని కూడా మరి ఆమె రోగం నుంచి స్వస్థత లభించలేదు. కానీ గ్రామానికి ప్రభుని యేసుక్రీస్తు వస్తాడని తెలుసుకొని ఆయన అంగీని తాకినా నాకు స్వస్థత లభించిందని చెప్పేసి ఆ స్త్రీ నమ్మింది, విశ్వాసించింది, దేవుణ్ణి వెంబడించింది. మరి ఆ అంగీని తాకింది. తాకిన క్షణమే ఆమె స్వస్థత పొందింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీలో కూడా మీ ఇంటి కుటుంబ సమస్యలు కానీ, మీ ఇంట్లో శాంతి కలగాలని, మీ ఇంట్లో మంచి దేవుడు రక్షణ పొందాలని, మీరు కూడా దేవుని యొక్క మార్గంలో నడవాలని మీరు నమ్మండి, విశ్వాసించండి, ప్రభువుని వెంబడించండి. దేవుడు మన కుటుంబాలలో అనేకమైనటువంటి అద్భుతాలు మనకు చేస్తున్నాడు, ఆశ్చర్యకరంగా చేస్తున్నాడు. మన కుటుంబాలని దీవిస్తున్నాడు, మన పిల్లలని ఆశీర్వదిస్తున్నాడు. నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు, నీకు అనేకమైన ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు మన యందు అనేకమైన అద్భుతాలు కలిగిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో మనం మాట్లాడాలి, దేవునితో మనం మాట్లాడాలి. ప్రతి 3 గంటలకు ఉదయం ఎక్కువ సేవను లెగిసి 3 గంటలకే మీరు మోకాళ్ళు ప్రార్థన చేసి మీరు దేవునితో మాట్లాడండి. మీ సమస్యలు చెప్పండి, మీకు మనసును ఇవ్వండి, మీ హృదయములను దేవునికి ఇవ్వండి. మీ ప్రార్థనని దేవుని అందు పెట్టండి. మీ ప్రార్థనను ఆలకించే దేవుడు, మీ మనను ఆలకించే దేవుడు. మీరు ఏదైతే మీ దేవుని విశ్వాసిస్తారో, దేవుని ఏ విధంగా ప్రార్థన చేస్తారో, మీ ప్రార్థనకు జవాబు ఉత్తరం ఇవ్వగల దేవుడు. కాబట్టి మనకి ఎంతో మంచి అవకాశాలు కల్పించి ప్రతినిత్యం మన నిత్య జీవితంలో మన చేకరీలో దేవుడు మనం దీవిస్తున్నాడు, ఆస్వాదిస్తున్నాడు. ఆయనకి మనం ఎక్కువ దేవుడు లేసి కృతజ్ఞతాస్తుతులు తెలియజేశాడు. దేవా, మమ్మల్ని కాచి కాపాడాడు, మీకు వేలాది స్తుతులు అని చెప్పేసి ఎక్కువ జావన దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు తెలియపరచుకోవాలి. అలాగనే యోబు తన యొక్క నిత్య జీవితంలో ఒకసారి మనం ప్రార్థన చేస్తాం. మన ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థనలో జవాబు రాదు. ఎంతో మంది నేను ప్రార్థన చేస్తున్నాం, మా కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నాం, మా పిల్లల భవిష్యత్తు గురించి చేస్తున్నాం,
మరి మీ చే వ్యాపారంలో అభివృద్ధి గురించి ప్రార్థన చేస్తున్నాం, కానీ దేవుడు నాకు సమాధానం ఇవ్వట్లేదే, నాకు ఉత్తరం ఇవ్వట్లేదే, కనీసం దేవుడు నాతో మాట్లాడలేదే అని ఆలోచనలో ఉంటారు కొంతమంది. నేను ఎన్ని ప్రార్థన చేసినా నా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు, నా ప్రార్థనకు జవాబు రావట్లేదు. నేను చేసే ప్రార్థనలో దేవుడికి నాకు మరి ఎందుకు నాకు ఆ జవాబు ఇట్లేదని కొంతమంది ఆలోచనలు పడుతూ ఉంటారు. ప్రేమను దేవుని బిడ్డలారా, దేవుడు ఆలోచన చేయడం కాదు కానీ ప్రార్థన మరి ఎందుకు ఆలస్యమైందంటే నీలో ఇంకా మారు మనసు కావాలి, దేవునిలో నిత్య జీవితంలో నువ్వు ఇంకా మీ విశ్వాసం గల ప్రార్థన కావాలని చేస్తూ ఉంటాడు. యోబు తన నిత్య జీవితంలో చాలా ధనవంతుడు, తనకి చాలా ధనవంతుడు. ఎంతో మంది తనకి పనివారు ఉన్నారు, అనేక ఎంతో మంది పనివారు ఉన్నారు. మరి ఆ పనివారితోటి ఆయన యోబు తన యొక్క జీవితంలో ధనవంతుడు, ఎంతమంది పనివారు ఉన్నారు. ఆయన ధనవంతుడైనా కూడా దేవుని యందు విశ్వాసం కలిగి ప్రార్థనలో ఉండేవాడు, నిత్యం దేవుడితో మాట్లాడేవాడు, ఎప్పటికెప్పుడు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించేవాడు. దేవా నాకు యొక్క మంచి భవిష్యత్తులు ఇచ్చారు, మంచి ధనాన్ని ఇచ్చారు, మంచి పని మనుషులు ఇచ్చారు. అయినా కూడా ఏనాడు కూడా దేవునికి ప్రార్థన విడలేదు. ప్రతిరోజు దేవుడికి ప్రార్థన చేస్తూ దేవుడికి కృతజ్ఞత స్తుతులు చెల్లించేవాడు. ఆయన విశ్వాసం గల ప్రార్థన చేసేవాడు, యథార్థమైనటువంటి ప్రార్థన చేసేవాడు. దేవుడికి విశ్వాసం కలిగి ఆయన ప్రతి నిత్యము ప్రార్థననే ఉండేవాడు. కానీ దేవుడు ఒక రోజు అతనికి అనుకుంటాడు, మరి ఇతని యొక్క సొంత ప్రార్థనలో ఉన్నాడు, మరి డబ్బు లేకపోతే ఈయన ప్రార్థన ఎలా ఉంటాడని చూసి మరి అతనికి ఉన్నటువంటి ఆస్తి మొత్తాన్ని కూడా మరి తీసివేస్తాడు. ఆయన ఆస్తి పోయిన తర్వాత కూడా విశ్వాసం గల ప్రార్థన చేశాడు, దేవుని యందు విశ్వాసం గల ప్రార్థన చేశాడు. మరి అక్కడ ఉన్నటువంటి ఆస్తి పోయిన తర్వాత అప్పులు అయిపోయాయి, మరి పనివారు వెళ్ళిపోయారు, తనకున్నటువంటి స్నేహితులందరూ వెళ్ళిపోయారు, అందరూ కూడా తన యొక్క నుంచి దూరం అయిపోయారు. అయినా కూడా దేవుని విశ్వాసంతో ప్రార్థన చేశాడు. ప్రభువా నాకు ఆస్తి కాదు కానీ నువ్వు నాకు కావాలయ్యా, నీ ప్రేమ నాకు కావాలయ్యా, నువ్వు నాకు కావాలయ్యా అని చెప్పేసి ఆ దేవుని మొరపెట్టుకున్నాడు. ఏది జరిగినా నీ చిత్తమే, ఏది జరిగినా నీ చిత్తమే నాయనా అని దేవుని ఆయన ప్రార్థన చేశాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆలస్యం చేస్తాడు అంటే మనలో మారు మనసు పొందాలి, దేవుళ్ళు మనక నిత్యమైన జీవితంలో జీవించాలని కొన్ని విషయాల్లో ఆలస్యం చేస్తుంటాడు. ఆ విధంగా యోబు తనకున్నటువంటి కోల్పోయిన తర్వాత తనకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దూరం అయిపోతారు. తనకు ఒక విచిత్రమైనటువంటి జబ్బు వస్తుంది. తన భార్య అంటది, నువ్వు బ్రతికితే బ్రతుకోలేకపోతే చనిపో అంటది. అయినా కూడా దేవుణ్ణి వదలేదు. ప్రార్థన విశ్వాసమైనటువంటి ప్రార్థన చేశాడు. విశ్వాసం గల ప్రార్థనలో దేవుని ప్రార్థించడం మొదలు పెట్టాడు. తర్వాత ప్రార్థన దేవుడు ఆలకించి తనకి తను ఏదైతే పోగొట్టుకున్నాడో రెండంతలు తన ఆస్తినిచ్చి మరి బహుగా దీవిస్తాడు. అప్పుడు ఎవరైతే అవమానించారో, ఎవరైతే దూషించారో, ఎవరైతే అతన్ని మరి తృణీకరించారో వారందరూ కూడా మళ్ళీ వారి దగ్గరికి రావడం జరిగింది. ప్రేమైన దేవుని పెట్టారా, మన దేవుడు మనకొకసారి ప్రార్థనలో మనకు ఆలస్యం కలిగినప్పుడు, లేదంటే మనం చేసేటువంటి ప్రార్థనలో దేవుడు ఆలకించట్లేదని మనం నిరాశ చెందవచ్చు. దానికి ఒక కారణం ఉంటుంది, మన మీద ఒక ప్రణాళిక ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. యోబు గ్రంథము 23వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి. నేను నడుచు మార్గము ఆయనకు తెలియదు, ఆయన నన్ను శోధించిన తర్వాత ఆయన నన్ను స్వర్ణము వల్లే కనబడను. ప్రేమ దేవుని ద్వారా మనమేమో అందరూ కూడా బంగారము ధరిస్తాం కదా. ఆ బంగారం మనకు కావటానికి ఆ బంగారాన్ని కొలివిలో ఎంతో భయంకరమైనటువంటి వేడిలో
ఆ బంగారం మనం కరగదీస్తాం. ఆ కలిగినటువంటి బంగారాన్ని అనేకమైనటువంటి స్థుతిదెబ్బలు కొడితే మనకు కావలసినటువంటి దేవుడు నిన్ను పరీక్ష చేస్తాడు. నిన్ను శోధించిన తర్వాత నీవు అన్నీ దేవుడు నిన్ను అన్ని తెలుసుకున్న తర్వాత నువ్వు దేవుడు ప్రార్థనని కూడా నీ మార్గంలో తెలుసు అంటే నువ్వు చేయి ప్రార్థనని కూడా నాకు తెలుసు అంటున్నాడు దేవుడు. నువ్వు చేస్తున్న ప్రార్థన, అయ్యా నాకు ఈ సమస్య ఉందని ప్రార్థన చేస్తున్నావు, నువ్వు లేదా మా కుటుంబ సమస్య గురించి ప్రార్థన చేస్తున్నావు, ఇంకా అనేకమైనటువంటి ప్రార్థనలు నువ్వు చేసే ప్రతి ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తున్నాడు, వింటున్నాడు. కానీ నేను శోధించిన తర్వాత నువ్వు అంటే దేవుడు ఇక్కడ నీకు కొంతమంది ప్రార్థనలు ఏమంటారంటే మధ్యలో అయ్యో నాకు కష్టం వచ్చింది, దేవుడు ఆలకించట్లేదు, నేను దేవుడికి ప్రార్థన చేయడానికి కొడుకుని వెళ్ళిపోతుంటాను. అట్లా దేవుడికి దూరం అయిపోతూ ఉంటాడు. దేవుడు నేను చేసిన పాపం నన్ను క్షమించాయా, నేను ఎక్కడైతే తప్పు చేశానో నా పాపను మన్నించు అని చెప్పేసి పట్టుదలతో దేవుని ఇంకా నువ్వు అడుగు. నీ హృదయాన్ని దేవుడికి ఇవ్వు. ఇంకా ఎక్కడ తప్పు చేసావో లేదా పాపం చేసి ఉన్నావో ఇంకా మారు మనసు పొందరాలేవు, దేవుడిని విశ్వాసం లేకుండా చేస్తున్నావని నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో తెలుసుకొని దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి యథార్థమైనటువంటి జీవితం జీవించాలి. ప్రేమని దేవుని వెళ్ళారా ఆ విధమైనటువంటి మార్పు రావాలి. మన ప్రార్థనకు ఆలస్యం జరుగుతుందంటే మరి దేవుడు మనలో ఒక ప్రణాళికను ఏర్పరచడానికి యోగు వల్లే మన ఓపిక ఉండాలి. యోగు జీవితంలో ఎన్నో రకాల కష్టాలు వచ్చాయి, ఎన్నో బాధలు వచ్చాయి, ఎన్నో చెప్పలేనటువంటి అవమానాలు పొందినాడు. ఆర్థిక సమస్యలు వచ్చినాయి, ఆరోగ్య సమస్యలు వచ్చినాయి, అవమానాలు పొందాడు. తన తల్లి పిల్లలే తనని వదిలేయడానికి ప్రయత్నం చేశారు. తన భార్య చనిపోవని చెప్పింది. ఆయన దేవుడు మీద విశ్వాసం కలిగి ప్రార్థనలో ఉన్నాడు. ప్రార్థనకు ఆలస్యం కావచ్చు కానీ అతను ఎక్కడైతే కోల్పోయాడు, ఎక్కడైతే విశ్వాసంగా మరి అతను ఏదైతే కోల్పోయాడు దేవుడు అతను అనుకున్నానికంటే 2 వంతులు ఇచ్చి బాగుగా దీవించినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి నిత్యము మీరు ప్రార్థన చేయండి. ప్రార్థనలో మీరు దేవుడిని విశ్వాసించండి, యథార్థమైన జీవితంలో జీవించండి. మీ హృదయం మిమ్మల్ని మీరు దేవుడి కోసం మీరు ఏం చేస్తారంటే దేవుడి కోసం మీరు ఏమి ఇస్తారు. మీరు ప్రార్థన చేస్తే దేవుడు మీకు అన్ని విషయాలలో, మీ కుటుంబ విషయంలో, భవిష్యత్తు విషయంలో, పిల్లల అభివృద్ధి విషయంలో, మీరు వెళ్ళు మార్గంలో నయనాన్ని సురక్షంగా వెళ్ళాలని ప్రార్థన చేస్తే మీకు సురక్షంగా పంపిస్తున్నారు. అనేకమైనటువంటి విషయంలో మీరు ప్రార్థన, మీ వ్యక్తిగత విషయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మిమ్మల్ని బాగుగా దీవిస్తున్నాడు. ఆ దేవుడు అడుగుతున్నాడు, నీ హృదయం నాకు ఇవ్వమంటున్నాడు. మనం అడుగుతున్నాము దేవుని ప్రతి విషయంలో, నాయన నాకు నేను చేయి బిజినెస్ లో, చేయి వ్యాపారంలో, నా పిల్లల చదువు విషయంలో, నా కుటుంబం విషయంలో, నా భర్త ద్రాగుబోధులై మారాలని నాకు అనేకమైనటువంటి విషయంలో మీరు తోడుగా ఉన్న ప్రభుత్వం ప్రార్థన చేస్తున్నాను. కానీ దేవుడు ఏమడుగుతున్నాడు, నీ హృదయం అడుగుతున్నాడు. నీ హృదయం నాకు కావాలని దేవుడు అడుగుతున్నాడు. మన దేవుడికి వెళ్ళేవా మన హృదయం? దేవునికి హృదయం ఇస్తామని చెప్పిన వాళ్ళు ఒకసారి చెప్పేది, దేవునికి మన హృదయం ఇవ్వలేవా? దేవుడికి మన హృదయం అడుగుతున్నాడు. మన హృదయం ఇవ్వడం వల్ల దేవుడిలో మనము నిత్య జీవితంలో జీవిస్తాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రతిరోజు దేవుడిని ధ్యానించండి, ఆయన ఇంటి విశ్వాసం కలిగిన ప్రార్థన చేయండి. మనకు ఆలస్యము దేవుని ప్రార్థనలో ఆలస్యం జరిగితే అది మనకు దేవుడు మనపై ఒక ప్రణాళికను ఏర్పాటు చేస్తున్నాడని చెప్పేసి మనం విశ్వాసించాలి. నమ్మకమైనటువంటి జీవితం, యథార్థమైనటువంటి జీవితం, మన విశ్వాసం గల ప్రార్థన దేవునికి ఎంతో ఇష్టం. మీరందరూ కూడా మరి దేవుని విశ్వాసం గల ప్రార్థన చేస్తే నమ్మతే మన యొక్క సమస్యను తీర్చగల దేవుడు, నమ్మదగిన దేవుడు, యథార్థం గల దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ విశ్వాసం గల ప్రార్థన దేవుని ఉండాలని, నిత్య జీవితంలో మీరందరూ కూడా ఉండాలని, ప్రభువైన యేసు క్రీస్తులో మీరందరూ మరి నిత్య జీవితంలో ఉండి మీ యొక్క విశ్వాసమైన ప్రార్థనలో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.